వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇంటర్ 1B గురించి తెలుసుకుంటున్నాం కదండి. చాప్టర్ నెంబర్ 1 లోకస్లో ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 2లో 9th ప్రాబ్లం. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ది పాయింట్ 2,3 and 2,-3 ఆర్ ద రేషియో 2:3, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఏమి ఇచ్చారండి? 2 పాయింట్స్ ఇచ్చారు. దాని యొక్క రేషియో ఎంత అంటున్నారు? 2:3. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ని మనని ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుంటున్నాం. ఇది ఏ, ఇది బి. ఎంత ఇచ్చారండి? 2,3. బి ఎంత ఇచ్చారు మనకి? 2,-3. ఇక్కడ పి అనేది ఒక పాయింట్ ఉంది, ఇది నెక్స్ట్ y. ఈ ఏ బి అనేది 2:3 రేషియోలో ఉంటుంది అనేసి ఇచ్చారు. దట్ ఇంప్లైస్ దీని PA:PB ఎంత అండి? 2:3నే కదా వాళ్ళు ఇచ్చిందే, ఇదే కదా. PA అనేది 2:3 రేషియోలో, PB అనేది 3 రేషియోలో ఉంటుంది అని ఇచ్చారు. సొల్యూషన్ అర్థమైందా అండి? ఏం రాసామో, ఏ అనే పాయింట్ ఇచ్చారు, B అనే పాయింట్ ఇచ్చారు, దాని యొక్క రేషియో ఇచ్చారు, మనం లోకస్ ఆఫ్ ద పాయింట్ కనుక్కోమంటున్నారు. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చారండి? A = 2,3, B = ఎంత? 2,-3. లెట్ P of x, y be a point on the locus. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారండి మనకి? గివెన్ కండిషన్ అంటే ఏంటండి? రేషియోనే కదా, PA/PB ఎంత అండి? 2/3. ఇప్పుడు ఈ విధంగా అయినా రాసుకోవచ్చు, రేషియో అంటే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు కదండి. అందుకే నేను ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3 × PA = 2 × PB. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములానేనండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 9PA² = 4PB². ఇప్పుడు దీన్ని x1 y1, ఇది x1 y1, x2 y2 కామన్ అదే కదండి. 9 × PA² అంటే x2 డిస్టెన్స్ యొక్క ఫార్ములా x2 - x1 x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. అదేవిధంగా PB² అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి, y3 హోల్ స్క్వేర్. ఇప్పుడు 9 × ఇది a - b హోల్ స్క్వేర్, x² + 4 - 4x y² + 9 - 6y. అదేవిధంగా = 4 × x² + 4 - 4x ప్లస్ y² + 9 + 6y. ఇప్పుడు దీన్ని సాల్వ్. 9 × x 9x², 9 4s 36, 36x + 9y², 9 9s ఎంత అండి? 81. నెక్స్ట్ 9 6 ఎంత అండి? 54y. 9 6 ఎంత అండి? 54y = 4 × x 4x², 4 × 4 60 - 16x² + 4y², 9 4s 36, 4 6 24y. సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మొత్తం ఇటు సైడ్ తీసుకొని వస్తుంది. 9x² + 36 - 3x 36x + 9y² + 81 - 54y - 4x² - 16 + 16x - 4y² - 36 - 24y = ఎంత? 0. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయ్యేటి ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 9 - 4 ఎంత? 5x². అదేవిధంగా ప్లస్ 5y², 9 4y². నెక్స్ట్ -36 ప్లస్ 16 ఎంత అండి? -20x కదా వచ్చేది. 36లో నుంచి 16 తీసేస్తే ఎంత అండి? 20. అదేవిధంగా -54y, ఇక్కడ -54y - 24 ఏమవుతుందండి మనకి?
ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కదండి, 36, 81, 16, 36. ఇవన్నిటిని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 65 = 0. -2x అంటే 54. ఇక్కడ 54, ఇక్కడ 24 కదండి. 54, 24, 8, 78y. అదేవిధంగా 36 + 81, 36, 81, 7, 11, 117, 117 -16 - 36 అంటే 52. దీంట్లో నుంచి తీసేస్తే ఎంత అండి? 65 వస్తుంది. 5 11లో నుంచి 5 తీసేస్తే 65 = 0. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఏంటండి? ఇది. Therefore the equation of the locus is 5x² + 5y² - 20x - 78y + 60y = ఎంత అండి? 0. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం చూద్దామండి. గివెన్ ఏమి ఇచ్చారండి మనకి? ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. నెక్స్ట్ దాని యొక్క రేషియో ఎంత అంట? 2:3. అదేవిధంగా PA/PB = 2/3నే కదండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. PA² = PB². మళ్ళీ డిస్టెన్స్ యొక్క ఫార్ములా సాల్వ్ చేస్తే ఈక్వేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.